వెల్కమ్ టు ఐఏసీ. మన ఐఏసీ ఒక మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ ని కండక్ట్ చేయబోతుంది. సో అది కూడా ఫ్యాకల్టీ డెసిగ్నేషన్ కోసం. సో ఫ్యాకల్టీ పొజిషన్ కోసం అని చెప్పేసి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనేది తీసుకురాబోతుంది మన ఐఏసీలో. అండ్ వేరియస్ బ్రాంచెస్ లో ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. అంటే దీనికి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్స్ ఉంటుంది అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. మీకు ఆల్రెడీ తెలుసు, మన ఐఏసీలో ఇప్పుడు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అలాగే దాంతో పాటుగా మనకి డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి, ఐఆర్ఎఫ్ క్యాంపస్ ఉంది. సో ఇలాంటి వాటిలో అంటే మనకి ఈ మొత్తం ఐఏసీకి సంబంధించిన బ్రాంచెస్, ఐఆర్ఎఫ్ కి సంబంధించిన ఏవైతే మనకి 2 రెసిడెన్షియల్ క్యాంపస్ ఉన్నాయో, సో ఈ మొత్తం అన్నిటిలో కూడా ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేది జరగబోతుంది. అండ్ ఏ సబ్జెక్ట్స్ కి సంబంధించి జరగబోతుంది అనేది ఒకసారి ఇక్కడ చూడండి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ ప్యూర్ మ్యాథమెటిక్స్, రీజనింగ్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్, ఈ సబ్జెక్ట్స్ కి సంబంధించి ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేది జరగబోతుంది. అండ్ నెక్స్ట్ మనకి జాబ్ లొకేషన్ వచ్చేటప్పటికి మన ఐఏసీ బ్రాంచెస్ అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, కేపీహెచ్పి వైజాగ్, విజయవాడ, తిరుపతి, అలాగే అనంతపూర్ బ్రాంచెస్ తో పాటుగా నేను చెప్పాను కదా మన ఐఆర్ఎఫ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ఉన్నాయని చెప్పి, ఒకటి వైజాగ్ లో ఉంది అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి హైదరాబాద్ లో ఉంది. సో ఈ 2 చోట్ల కూడా హైదరాబాద్ ఐఆర్ఎఫ్ లో, వైజాగ్ ఐఆర్ఎఫ్ లో, వాటితో పాటుగా ఈ బ్రాంచెస్ లో సో ఈ రిక్రూట్మెంట్ అనేది కండక్ట్ చేయబోతున్నాం. అయితే దీనికి ఎలా అప్రోచ్ అవ్వాలి? ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నిటిని ఫిల్ చేయండి. అండ్ ఫర్దర్ మేము మీతో కమ్యూనికేట్ అవ్వాలి కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆ కమ్యూనికేషన్ పర్పస్ కోసం ఫోన్ నెంబర్ కానీ, మీరు ఇచ్చే మెయిల్ ఐడి కానీ సో కొంచెం క్రాస్ చెక్ చేసుకుని ఇవ్వండి. ఎందుకంటే ఏదైనా మిస్ మ్యాచ్ అయితే ఫర్దర్ గా కమ్యూనికేట్ చేయడం కష్టం అవుతుంది కదా. మీ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు అండ్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వన్స్ మీరు రిజిస్టర్ అయిపోయిన తర్వాత మా టీమే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. సో మా టీమే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు అండ్ ఫర్దర్ గా ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటి అనేది మా వాళ్ళు గైడ్ చేస్తారు మీకు. అండ్ నెక్స్ట్ ఒకసారి ఇక్కడ చూడొచ్చు. అండ్ శాలరీ వచ్చేటప్పటికి ఆల్రెడీ గతంలో కూడా మేము చాలాసార్లు రిక్రూట్మెంట్ డ్రైవ్ ని కండక్ట్ చేసాం. సో చాలా మంది రిక్రూట్ చేసుకున్నాం. అండ్ ఇది వచ్చేటప్పటికి డిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి అండ్ ది బెస్ట్ క్యాండిడేట్స్ కి శాలరీ కూడా అలానే ఉంటుంది అండి. సో గతంలో ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటారు అండ్ ఇలాంటి రిక్రూట్మెంట్స్ ద్వారా ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఎవరికి వాళ్ళకి తగ్గట్టుగా మనకి సో ఏదైతే మీ సబ్జెక్ట్ స్టాండర్డ్ బట్టి కావచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ అండ్ డిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి తగ్గట్టుగానే శాలరీ అనేది ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్, సో మనకి రిజిస్ట్రేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్ లోనే ఉంది. సో దాన్ని ఒకసారి చూసుకొని మీ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేయండి. అండ్ ఫర్దర్ మీకు ఏదైనా డౌట్ వచ్చినా, ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఏదైనా డౌట్ వచ్చినా కమ్యూనికేట్ అవ్వాలి అన్నా సో ఇక్కడ మా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాం. మీరు కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసి కమ్యూనికేట్ అవ్వచ్చు. లేదు మన ఐఏసీ నియరెస్ట్ బ్రాంచ్ ఏదైతే ఉందో సో దాన్ని అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సో ఇది దీనికి సంబంధించింది. ఆల్ ది బెస్ట్ అండి. అండ్ మంచి ఆపర్చునిటీ, దీన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.